హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్. చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో పెట్టబోతున్నానండి. ఈరోజు ఏంటంటే ఎప్పుడు మనము క్యాబేజీతో కర్రీస్ వండుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు నేనైతే క్యాబేజీతో పచ్చడి అయితే చేయబోతున్నానండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనమైతే క్యాబేజీ పచ్చడిని ఎలా చేయాలనేది చూపిద్దాము. సో నేను ముందుగా అయితే ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ధనియాలు, అలాగే టమాటా, పచ్చిమిర్చి అనేది వేసుకున్నానండి. సో ఇవి బాగా కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగానే ఒక క్యాబేజీ అనమాట క్యాబేజీ బుట్టని నేనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దాన్ని కూడా కాస్త ఇది బాగా మగ్గిన తర్వాత నేనైతే కట్ చేసుకొని క్లీన్ చేసుకొని కడిగిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ క్యాబేజీ చిన్న చిన్నగా కట్ చేసుకునేవన్నీ వేసేసుకున్నానండి. క్యాబేజీ అనేది మనకి ఎంత అయితే మగ్గుతుందో క్యాబేజీ మనకి పచ్చడి అనేది అంత టేస్ట్ వస్తుంది. సో మనం క్యాబేజీ అయితే బాగా మగ్గించుకోవాలి. క్యాబేజీ తొందరగా మగ్గాలి అనుకుంటే మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. సో ఇప్పుడు నేను ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత నేనైతే కల్లుప్పు అయితే వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకొని ఒకసారి నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మినిమం ఒక 10 to 20 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలండి. అప్పుడైతే క్యాబేజీ అనేది పచ్చి లేకుండా తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా అప్పుడప్పుడు మనము ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా. సో ఒకసారి నేనైతే కలిపేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్లో వేయడం మర్చిపోయాను. సో మీకు తగినంత చింతపండు కూడా వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. సో నేను ఒకసారి వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే నేను మూత పెట్టేసుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే బాగా మగ్గిచ్చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే మగ్గిపోయింది. నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనమైతే పచ్చడికి తాలింపు పెట్టేసుకోవాలి. సో నేనైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపుకి కావాల్సిన తాలింపులన్నీ వేసేసుకున్నాను. ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, అలాగే పోపు దినుసులు ఉంటాయి కదా, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతటిని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే అంతే అండి, ఎంతో ఈజీగా క్యాబేజీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది. నేనైతే ట్రై చేసి మీరు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ రెడీ చేసిన తర్వాత మీ కళ్ళ ముందే నేను తిని చూపిస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలనుకుంటే ఈ విధంగా క్యాబేజీతో అయితే మనము రెడీ చేసేసుకుంటే సరిపోతుందండి. ఫాస్ట్గా మనం డ్యూటీస్కి వెళ్ళాలనుకుంటే ఈ విధంగా తొందరగా చేసేసుకోవచ్చు. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ అనేవి చేయబోతున్నాము. సో మీరు ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్.